ఏపీ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. పొత్తులు ఎత్తులతో రోజుకో మలుపు తిరుగుతోంది. టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య పొత్తులు కుదరడంతో ఆయా పార్టీల నేతలు పోరుకు తయారవుతున్నారు. ఇక పొత్తులపై స్పష్టత రావడంతో ఏ స్థానంలో ఎవరు పోటీ చేస్తారు అనే చర్చ జోరందుకుంది. టీడీపీ, జనసేన ఇప్పటికే తొలి జాబితా ద్వారా 99 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. మిగతా 76 చోట్ల ఎవరు ఎక్కడ పోటీ చేస్తారు అనే దానిపై నేతల్లో ఉత్కంఠ నెలకొంది. పొత్తులో భాగంగా బీజేపీ, జనసేన పోటీ చేసే 8 లోక్సభ స్థానాలు ఏవనే సందిగ్ధత కొనసాగుతోంది. ఇక బీజేపీ, జనసేన కలిసి 30 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాల్లో ఎవరెక్కడ పోటీ చేయనున్నారు అనే అంశం ఆసక్తి రేపుతోంది. ఇక టీడీపీ, జనసేన ఇంకా అభ్యర్థుల్ని ప్రకటించని 76 స్థానాల్లో తమకు చోటు ఉంటుందో లేదో అనే ఉత్కంఠ ఆశావాహుల్లో నెలకొంది. తమ స్థానం చేజారుకుంటే చాలు అని మలి జాబితా ప్రకటన కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. అరకు, అనకాపల్లి, కాకినాడ, నర్సాపురం, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, తిరుపతి, రాజంపేట స్థానాలను బీజేపీ, జనసేన దక్కించుకోవచ్చు అనే ప్రచారం సాగుతోంది. ఇక తమకు కేటాయించిన 24 అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటికే 5 అభ్యర్థులను ప్రకటించిన జనసేన రాజోల్లోనూ పోటీ చేస్తున్నట్లు ఇప్పటికే స్పష్టం చేసింది. మరోవైపు బీజేపీ అభ్యర్థుల ఎంపికపై కేంద్ర మంత్రి రాజ్నాథ్ గజేంద్ర సింగ్ షెకావత్ రంగంలోకి దిగారు. విజయవాడ చేరుకున్న ఆయన రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో పాటు నేతలతో చర్చించారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగా అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఇక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్డీఏ కూటమి సమరానికి సై అంటోంది. త్వరలో ఢిల్లీలో జరగనున్న ఎన్డీఏ సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. సమావేశం అనంతరం పొత్తులపై మరింత క్లారిటీ రానుంది. టీడీపీ ఎన్డీఏలో చేరడం ఖాయమైనప్పటికీ బీజేపీతో సీట్ల సర్దుబాటుపై మరింత చర్చలు జరగాల్సిన అవసరం ఉంది అని ఇరుపక్షాలు భావిస్తున్నాయి. సీట్ల సర్దుబాటుపై ఇరుపక్షాల నుంచి నేటి వరకు ఎటువంటి ప్రకటన రాకపోయినప్పటికీ బీజేపీకి 6 అసెంబ్లీ, 6 లోక్సభ సీట్లు వచ్చినట్లేనని ఇక రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అంతకుముందు జనసేనకు ఇచ్చిన 3 లోక్సభ స్థానాల నుంచి 1 స్థానాన్ని బీజేపీ తీసుకుంటుంది అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇక ఢిల్లీలో ఈ నెల 13 లేదా 14వ తేదీన జరగనున్న ఎన్డీఏ సమావేశానికి రావాలి అని టీడీపీ అధినేత చంద్రబాబుకు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఇప్పటికే ఆహ్వానం అందింది. తేదీ, స్థలం, సమయం త్వరలోనే తెలియజేస్తాము అని ఢిల్లీలోని బీజేపీ నేతలు టీడీపీ, జనసేనలకు తెలియజేశారు. ఈ నెల 17న పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో నిర్వహించనున్న టీడీపీ, జనసేన ఉమ్మడి సభకు ప్రధాని మోదీ హాజరు కావాలని ఆహ్వానించినట్లు టీడీపీ అధినేత చంద్రబాబు మీడియాకు తెలియజేశారు. ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్ ముందుగా నిర్ణయించడంతో చిలకలూరిపేట సభ ఒకరోజు అటూ ఇటుగా జరిగే అవకాశం ఉంది అన్నారు. ఇక ఎన్డీఏలో గతంలో ఉన్న పాత మిత్రులను మళ్లీ కలుపుకునేందుకు బీజేపీ ఎత్తులు వేస్తోంది. ఇక ఎన్డీఏ కూటమిని మరింత పటిష్టం చేసేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కూటమిని పటిష్టం చేసే చర్యల్లో భాగంగా చంద్రబాబును బీజేపీ నాయకత్వం ఆహ్వానించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఎన్డీఏలోకి టీడీపీ ప్రవేశాన్ని ఆహ్వానిస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉరవకొండను వైసీపీ నేతలు దోచుకుంటున్నారు అని ఆరోపించారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్, సైన్స్ సిటీ పేరుతో వైసీపీ ప్రభుత్వం సుమారు 17,000 ఎకరాలు సేకరించింది అన్నారు. అయితే ఇంతవరకు ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో నిర్వహించిన శంకారావం సభలో ఆయన మాట్లాడారు. టీడీపీ హయాంలో 100 కిలోమీటర్ల రోడ్లు వచ్చాయి అన్నారు. పెద్ద ఎత్తున సాగునీటి పనులు జరిగాయని వివరించారు. ఉరవకొండలో 3,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత తమదేనని అన్నారు. జగన్ వచ్చాక ఇక్కడ 10% పనులు కూడా జరగలేదని చెప్పారు. వైసీపీ నేతలు ఉరవకొండను దోచేస్తున్నారు అని ఆరోపించారు. నకిలీ ఆధార్ కార్డులు, పత్రాలతో భూములు కాజేస్తున్నారని విమర్శించారు. ఉరవకొండలో 80,000 ఎకరాలకు సాగునీరు ఇస్తామని అన్నారు. కనీసం 8 ఎకరాలకైనా సాగునీరు ఇచ్చారా అని ప్రశ్నించారు. టీడీపీ, జనసేన అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని నారా లోకేష్ కోరారు. ప్రతి చెరువుకు నీరు, మెగా డ్రిప్ ఇరిగేషన్ తీసుకువస్తామని అన్నారు. మంగళగిరి మాదిరిగా ఉరవకొండ చేనేతలను ఆదుకుంటామని నారా లోకేష్ తెలియజేశారు. జగన్ పాలనలో సీమ ప్రజల బతుకులు ఛిద్రమయ్యాయి అని నారా లోకేష్ ధ్వజమెత్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అనంతపురం జిల్లా ప్రజలు తీవ్ర దుర్భిక్షాన్ని ఎదుర్కొంటున్నారు అని ఆవేదన చెందారు. రాయదుర్గం నియోజకవర్గం మాల్యంలో సాగునీరు లేక బీడుబోరిన పొలాలు, గతుకుల రోడ్లు చూసి లోకేష్ చలించిపోయారు. ప్రజల కష్టాలను వైసీపీ పాలకులు గాలికొదిలేశారు అని ఆరోపించారు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ల పేరుతో ప్రజల రక్తం తాగుతున్న జగన్ రాయలసీమ బిడ్డ కాదు, ఈ ప్రాంతానికి పట్టిన క్యాన్సర్ గడ్డ అని వ్యాఖ్యానించారు. ఇక ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు
దగ్గుబాటి పురంధేశ్వరి ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణకే తమ పార్టీ పొత్తులు పెట్టుకుంది అని ఆమె వివరించారు. ఇక పొత్తులపై జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంది అని పురంధేశ్వరి చెప్పారు. విజయవాడలో బీజేపీ ప్రచార రథాలను ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. టీడీపీ జనసేన పార్టీలతో పొత్తు ఏర్పడడం సంతోషమని అన్నారు. సీట్ల విషయంపై 1-2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది అని చెప్పారు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసమే ఈ పొత్తులని తెలియజేశారు. రాష్ట్రంలో అరాచకాల అంతానికి అందరూ కలవాలి అని పురంధేశ్వరి పిలుపునిచ్చారు. మరోవైపు మేనిఫెస్టో రూపకల్పనకు బీజేపీ అభిప్రాయ సేకరణను చేపడుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రజలు ఏం ఆశిస్తున్నారు అనే అంశంపై సర్వేకు శ్రీకారం చుడుతోంది. అందుకోసం 9 జిల్లాలకు ఆ పార్టీ మేనిఫెస్టో రథాలను పంపిస్తామని అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రశ్నలు సంధించారు. గెలిచే దమ్ముంటే పొత్తులెందుకు పెట్టుకున్నారు అని మోదీని ఆయన ప్రశ్నించారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు గెలుస్తామని చెబుతున్న ప్రధాని మోదీకి పొత్తులెందుకు అని నిలదీశారు. ఏపీలో చంద్రబాబు నాయుడుతో, ఒడిశాలో నవీన్ పట్నాయక్, కర్ణాటకలో దేవ్ గౌడ, బీహార్లో నితీష్ తో ఇలా ప్రతి రాష్ట్రంలోనూ మోదీ పొత్తులు పెట్టుకుంటున్నారని ఆక్షేపించారు. అక్రమ కేసులు పెట్టించిన మోదీ తిరిగి వారితోనే కలుస్తున్నారు అని విమర్శించారు. హైదరాబాద్ లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. మేడ్చల్లో ఎలివేటెడ్ కారిడార్ కు సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. బైరామల్గూడలో నిర్మించిన పై వంతెన, ఉప్పల్ నల్ల చెరువు సమీపంలో నిర్మించిన సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను ఆయన ప్రారంభించారు. మేడ్చల్ జిల్లా కండ్లకోయలు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రజా ఆశీర్వాద సభలో బైరామల్గూడ, ఉప్పల్ కార్యక్రమాల్లోనూ ప్రసంగించారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ అభివృద్ధిని గాలికొదిలేసింది అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. తాము సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చామని చెప్పారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టే ధైర్యం ఎవరికీ లేదు అన్నారు. కాంగ్రెస్ తలుచుకుంటే పక్కనే ఉన్న కేసీఆర్ ఫామ్ హౌస్ లోని గోడ్లలో ఒక్క ఇటుకైనా ఉంటుందా అని రేవంత్ ప్రశ్నించారు. హనుమకొండలో మంత్రి సీతక్క ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మహిళలను కోటీశ్వర్లను చేయడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని సీతక్క పేర్కొన్నారు. హనుమకొండలోని కేయూలో 68 కోట్ల విలువైన పనులకు ఆమె శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ లో సర్కారు ఒకటో తేదీన వేతనాలు ఇస్తుంది అని చెప్పారు. కాంగ్రెస్ సర్కార్ మహిళలను అన్ని రంగాల్లోనూ ప్రోత్సహిస్తుంది అని వివరించారు. తమ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత చేస్తున్న విమర్శలు అర్థరహితమని సీతక్క పేర్కొన్నారు. సీఎం పీఠంపై కవిత కన్నేశారని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే సీఎం కావాలని ఆమె కలగన్నారు అని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ఓటమితో కవిత ఆశలన్నీ గల్లంతయ్యాయని సీతక్క వ్యాఖ్యానించారు. మహిళలను కాంగ్రెస్ నుంచి దూరం చేయాలని కవిత ప్రయత్నిస్తున్నారని సీతక్క ఆరోపించారు. జీవో నెంబర్ 3కు వ్యతిరేకంగా కవిత మాట్లాడడం విడ్డూరంగా ఉంది అన్నారు. అసలు ఆ జీవో ఇచ్చిందే కేసీఆర్ సర్కారు అని సీతక్క చెప్పారు. ఆ విషయాన్ని కవిత గుర్తించాలని ఆమె సూచించారు. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం బంద్ చేసి నిర్మాణాత్మక విపక్షంగా పనిచేయాలి అని సీతక్క సలహా ఇచ్చారు. విద్యా వైద్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. కేయూ భూమి కబ్జాకు గురికాకుండా ప్రహరీ నిర్మిస్తామని అన్నారు. బీఆర్ఎస్ సర్కార్ యువతను విస్మరించింది అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన 70 రోజుల్లోనే 30,000 ఉద్యోగాలు ఇచ్చినట్లు పొంగులేటి తెలియజేశారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరో బాణం వదిలారు. సీఎం జగన్ పై ప్రత్యక్ష ఆరోపణలకు సిద్దమయ్యారు. అధికార పార్టీ వైసీపీ సిద్ధం సభల పేరుతో ప్రజాధనాన్ని వృధా చేస్తుంది అని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఆదాయాన్ని దోచుకుంటుంది అని వైఎస్ షర్మిల విమర్శించారు. ఒక్కో సిద్ధం సభకు 90 కోట్లు ఖర్చు చేస్తుంది అని ఆరోపించారు. మొత్తం సభల కోసం 600 కోట్లు ఖర్చు పెట్టింది అని ఆరోపించారు. ఇదంతా ఎవరి డబ్బు అని ప్రశ్నించారు. విజయవాడలో ఆంధ్ర రత్న భవన్లో ఆమె మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికల ప్రచారంలో జగన్ ఇచ్చిన మాట మరిచారని షర్మిల ఆక్షేపించారు. 2.30 లక్షల ఉద్యోగాల భర్తీ ఎప్పుడు అని నిలదీశారు. ఏపీపీఎస్సీ ద్వారా ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు అని ప్రశ్నించారు. మెగా డీఎస్సీ అంటూ దగా డీఎస్సీ వేశారు అని షర్మిల వ్యాఖ్యానించారు. కావాల్సిన వాళ్లకే వాలంటీర్ల పేరిట ఉద్యోగాలు ఇస్తున్నారు అని ఆరోపించారు. ఉద్యోగాలపై మేం నిలదీస్తే తీవ్రవాదుల్లా చూస్తున్నారు అని షర్మిల ఆవేదన చెందారు. ఇప్పటికే పోలీసులతో గృహ నిర్బంధాలు, అరెస్టులు చేయించారని షర్మిల ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలకు కనీసం ప్రశ్నించే హక్కు లేకుండా చేశారని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ 10 ఏళ్లు అధికారంలో ఉండి ఏం ఉద్ధరించింది అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీ ప్రకారం 20 కోట్లు ఉద్యోగాలు రావాలి, కానీ ఇవ్వలేదు అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై షర్మిల మండిపడ్డారు. తాను ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలి అనే దానిపై చర్చ జరిగింది అన్నారు. పోటీకి సంబంధించి అన్ని అంశాలను పరిశీలిస్తున్నామని షర్మిల చెప్పారు. విజయవాడలో బీజేపీ జనసేన నేతల భేటీ ముగిసింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి షెకావత్, ఒడిశా ఎంపీ పాండాతో పాటు జనసేనాని పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై గంటసేపు చర్చించారు. ఏ స్థానాలు ఎవరు పోటీ చేయాలి అన్న అంశంపై
మంతనాలు సాగించారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక విజయవాడలో మంత్రిని పవన్ కలిశారు. టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య పొత్తు కుదిరిన నేపథ్యంలో పార్టీ అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు షెకావత్ విజయవాడ చేరుకున్నారు. పార్టీ నేతలతో సమావేశం అనంతరం బీజేపీ నుంచి పోటీ చేసే అభ్యర్థులని ఎంపిక చేయనున్నారు. పొత్తులో భాగంగా బీజేపీకి 6 అసెంబ్లీ, 6 లోక్సభ స్థానాలు కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ సీఎం రేవంత్ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమయ్యారు. వారి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. 10 ఏళ్లుగా ప్రభుత్వానికి సమస్యలు విన్నవించే అవకాశం తెలంగాణలో ఉద్యోగులకు రాలేదు అన్నారు. ఎంసీఆర్హెచ్ఆర్డీలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ఆయన సమావేశమయ్యారు. కార్యక్రమంలో ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోదండరాం, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీజీఓ, టీఎన్జీఓ, రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్యుత్ సంఘాల నేతలు తమ సమస్యలను సీఎంకు వివరించారు. డీఏ ఇతర అంశాలపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశామని అన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచితంగా విద్యుత్ను అందజేస్తామని అన్నారు. పాఠశాలలో కింది స్థాయి సిబ్బందిని నియమిస్తామని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్యోగుల తరపున ప్రాతినిధ్యం ఉండాలి అని సూచించారు. విద్యార్థి, ఉద్యోగ, కార్మికులు అలాగే ప్రజల పోరాట ఫలితంగా తెలంగాణ ఏర్పాటైంది అన్నారు. 1100 మంది రిటైర్డ్ ఉద్యోగుల కొనసాగింపుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. కోదండరాం ఎమ్మెల్సీగా ఉంటే శాసన మండలికి గౌరవమని పేర్కొన్నారు. గవర్నర్తో చర్చించి కోదండరాంను మండలికి పంపుతాం అని సీఎం రేవంత్ తెలియజేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆసక్తికరమైన అంశాలు తెలియజేశారు. తెల్ల రేషన్ కార్డు ఉంటే విద్యుత్ బిల్లు చెల్లించిన అవసరం లేదు అన్నారు. విద్యుత్ వినియోగం 200 యూనిట్ల లోపు ఉండాలని నిర్దేశించారు. అలాంటి వారు గృహజ్యోతి పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తెల్ల రేషన్ కార్డుదారులు జీరో బిల్లు కోసం దరఖాస్తు చేయాలని కోరారు. ఇక 200 యూనిట్ల లోపు కరెంటు వాడుకున్నట్లు ఈ నెలలో బిల్లు జారీ అయితే వెంటనే జీరో బిల్లు కోసం దరఖాస్తు చేయాలి అని సూచించారు. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో 40,33,702 ఇళ్లకు జీరో బిల్లులు జారీ చేశామని సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకుంటే జీరో బిల్లులు జారీ అవుతాయని అన్నారు. రేషన్, ఆధార్, కరెంటు కనెక్షన్ సంఖ్య వివరాలను సక్రమంగా ఇచ్చిన వారికి జీరో బిల్లులు జారీ అవుతాయని అన్నారు. ఇలాంటి వారు ఎటువంటి బిల్లు కట్టనవసరం లేదు అన్నారు. ఇక మండల పరిషత్ లేదా మున్సిపల్, విద్యుత్, రెవెన్యూ కార్యాలయాలకు వెళ్లి రేషన్, ఆధార్ కార్డు, కరెంటు కనెక్షన్ వివరాలతో దరఖాస్తు చేస్తే వారికి జీరో బిల్లు జారీ అవుతాయి అని అన్నారు. ఇక ఇప్పటికే 45,000 మందికి రివైజ్డ్ జీరో బిల్లులు ఇచ్చాము అని చెప్పారు. ఇక ఈ నెల 8న రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్ నమోదైంది అన్నారు. అదే రోజు 15,623 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది అని వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరంతర సరఫరాకు చర్యలు తీసుకున్నట్లు తెలియజేశారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది ఎక్కువగా కరెంటు ఇచ్చామని అన్నారు. 2022 డిసెంబర్లో సగటున రోజు 200 మిలియన్ యూనిట్లు వాడితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 2023 డిసెంబర్లో 207.7 మిలియన్ యూనిట్ల విద్యుత్ను సరఫరా చేశామని అన్నారు. ఇక కామారెడ్డిలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఓటమితో ప్రజలు పశ్చాత్తాప పడుతున్నారు అని పేర్కొన్నారు. మంచి ప్రభుత్వాన్ని ఓడించి తప్పు చేశామని ప్రజలు భావిస్తున్నారని కేటీఆర్ వెల్లడించారు. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కామారెడ్డిలోని పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కామారెడ్డిలో గంప గోవర్ధన్ నాయకత్వంలోని పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. అసంబద్ధమైన హామీలు ఇచ్చి కామారెడ్డిలో కేసీఆర్ ను ఓడించారని కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. 2 లక్షల రుణమాఫీ ఎప్పుడు చేస్తారు అని కేటీఆర్ ప్రశ్నించారు. చిత్తశుద్ది ఉంటే వెంటనే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. 100 రోజులు అయ్యాక ఆడబిడ్డలు కాంగ్రెస్ భరతం పడతారు అని కేటీఆర్ హెచ్చరించారు. మేడిగడ్డలో 85 పిల్లర్లు ఉంటే 3 పిల్లర్లు కుంగాయని చెప్పారు. 3 నెలల్లో ఆ పిల్లర్లను బాగు చేయలేరా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇక కాంగ్రెస్ కు అధికారం ఇచ్చి తప్పు చేశామని ప్రజలు భావించారని కేటీఆర్ అన్నారు. అసంబద్ధమైన హామీలతో కామారెడ్డిలో కేసీఆర్ ను కాంగ్రెస్ ఓడించింది అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. సార్వత్రిక ఎన్నికల వేళ పలువురు సీనియర్ నేతలు బీజేపీ గూటికి చేరారు. మహబూబాబాద్, ఆదిలాబాద్ మాజీ ఎంపీలు సీతారాం నాయక్, గోడం నగేష్, హుజూర్ నగర్, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, జలగం వెంకట్రావు బీజేపీలో చేరారు. ఢిల్లీలో తరుణ్ చుగ్ సమక్షంలో వారు కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నేతలు లక్ష్మణ్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణను ఘనంగా సన్మానించారు. ఆయన అభిమానులు ఆత్మీయ సమ్మేళనం పేరుతో ఖమ్మంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎర్నేని రామారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎన్వి రమణ దంపతులకు సన్మానించారు. ఇక ఉద్యమాల గడ్డ ఖమ్మంలో తనకు సన్మానం చేయడం సంతోషంగా ఉంది అని జస్టిస్ ఎన్వి రమణ పేర్కొన్నారు.
తనకు ఖమ్మం జిల్లాతో ఎంతో అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. తాను సీజేఐగా ఉన్న సమయంలో ఖమ్మం జిల్లాకు చెందిన 3 హైకోర్టు జడ్జీలుగా నియమించినట్లు తెలిపారు. తెలుగు కీర్తిని ఢిల్లీలో చాటిన ఘనత ఎన్వీ రమణకే దక్కింది అని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. ఎన్వీ రమణకు గతంలో రాజ్యసభ అవకాశం రాగా తాను అడ్డుకున్నట్లు తెలియజేశారు. ఇక అందుకే ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎదిగారు అని గుర్తు చేశారు. ఇక ఎన్వీ రమణకు సన్మానం చేయడం సంతోషంగా ఉంది అన్నారు. రాజకీయాల్లో నేర చరిత్రలు ఉండకూడదు అనేది ఎన్వీ రమణ అభిప్రాయమని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ పేర్కొన్నారు. అందుకోసం ప్రజా ప్రతినిధుల కేసుల విచారణను వేగవంతం చేసిన ఘనత జస్టిస్ ఎన్వీ రమణకే దక్కుతుంది అన్నారు. సామాజిక అంశాలపై జస్టిస్ ఎన్వీ రమణకు అవగాహన ఉంది అన్నారు. సీఎం జగన్ తీరుపై విమర్శలు చెలరేగుతున్నాయి. రాష్ట్రంలో సీఎం జగన్ సభ ఎక్కడ జరిగినా ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇక తాజాగా బాపట్ల జిల్లా మేదరమెట్లలో సిద్ధం సభ నిర్వహించడంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3500 ఆర్టీసీ బస్సులను సంస్థ కేటాయించింది. ఇక వైసీపీ కార్యకర్తల తరలింపునకు ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల నుంచి బస్సులను ఏర్పాటు చేశారు. దీంతో సాధారణ ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. బాపట్ల, చీరాల, మార్కాపురం, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు బస్టాండ్లలో బస్సులు లేక ప్రయాణికులు అవస్థలు పడ్డారు. బస్సులు అందుబాటులో లేకపోవడంపై ఆర్టీసీ అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అక్కడెక్కడో సభ జరిగితే తమకు ఇబ్బందులు ఏంటి అని నిలదీశారు. నెల్లూరు జిల్లా నుంచి 332, పల్నాడు నుంచి 300, గుంటూరు నుంచి 225 బస్సులను సిద్ధం సభకు తరలించారు. ఇక చీరాల డిపోలో మొత్తం 96 బస్సులు ఉండగా వాటిలో 80 వరకు సభకు కేటాయించారు. దీంతో చీరాల నుంచి గుంటూరు, ఒంగోలు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్కాపురం నుంచి 70 బస్సులు వెళ్లాయి. మరోవైపు సభకు వెళ్లే మార్గాల్లో వాహనాలను పోలీసులు నిలిపివేశారు. ఇక ఒంగోలు వైపు వెళ్లకుండా తిరుపతి జిల్లా సూళ్లూరుపేట వద్ద బస్సులు నిలిపివేయడంతో విమర్శలు చెలరేగాయి. మన్యం బంద్ ప్రశాంతంగా ముగిసింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో బంద్ సాగింది. జీవో నెంబర్ 3ను పునరుద్ధరించాలి అని ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆదివాసీల ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగింది. పాడేరులో ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు అప్పల నర్సయ్య, గిరిజన సమైక్య జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ, జిల్లా అధ్యక్షుడు ధర్మన్న పడాల్, సుందర్ రావు తదితరులు ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. ఇక ఉద్యమకారులను పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా అప్పల నర్సయ్య మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో 100% ఉద్యోగాలు గిరిజనులతోనే భర్తీ చేయాలి అని డిమాండ్ చేశారు. గిరిజన ఎమ్మెల్యేలు, ఎంపీ, ఉప ముఖ్యమంత్రి, ఎస్టీ కమిషన్ చైర్మన్ సభ్యులను సీఎం జగన్ ఉత్సవ విగ్రహాలుగా మార్చారు అన్నారు. గిరిజన ప్రాంతంలో పవర్ ప్రాజెక్టు అనుమతులు తక్షణమే రద్దు చేయాలని ఇక డిమాండ్ చేశారు. మాతృభాష విద్యా వాలంటీర్లను కొనసాగించాలని కోరారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగా జీవో నెంబర్ 3 పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయాలని సూచించారు. ఇక దీనిపై స్పందించుకుంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించాలి అని గిరిజన ప్రాంత ప్రజలకు ఆందోళనకారులు పిలుపునిచ్చారు. ఇక ప్రణీత్ రావు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. గత ప్రభుత్వంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డీఎస్పీగా ప్రణీత్ రావు పనిచేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఆయనతో పాటు మరికొందరిపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఎస్ఐబి అదనపు ఎస్పీ డి రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఎస్ఐబి కార్యాలయంలోని 2 గదుల్లో ఉన్న 17 కంప్యూటర్లను అనధికారికంగా వాడుకున్నారు అనే అభియోగాలను ప్రణీత్ రావు ఎదుర్కొంటున్నారు. ఇటీవల వాటిలో కొన్ని రికార్డులు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. ఎలక్ట్రానిక్ డివైజ్లలోని డేటా, ఇతర డాక్యుమెంట్లు మాయం కావడంతో ప్రణీత్ రావుపై అనుమానాలు అల్లుకున్నాయి. ప్రణీత్ రావు వ్యవహారం ప్రస్తుతం పోలీస్ శాఖతో పాటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. సమాచారం అంతా తన వ్యక్తిగత పరికరాల్లోకి ప్రణీత్ కాపీ చేసుకుని హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల మరుసటి రోజు అంటే గత ఏడాది డిసెంబర్ 4న రాత్రి సీసీటీవీ కెమెరాలను ఆఫ్ చేసి కీలక డేటాను ధ్వంసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. అసలేం జరిగిందో తెలుసుకునేందుకు అధికారులు రంగంలోకి దిగారు. తాజాగా కేసు నమోదుతో ప్రణీత్ రావును విచారించే అవకాశం ఉంది. ఇటీవల ఆయన్ను సస్పెండ్ చేస్తూ డీజీపీ రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. కొన్ని రోజుల క్రితం డీజీపీ కార్యాలయానికి ప్రణీత్ ను విచారణ తర్వాత ఆయన్ను సస్పెండ్ చేశారు. మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ పట్టాలెక్కేందుకు సిద్ధమవుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ నగరాలను కలుపుతూ ముందుకు సాగే ఆ ట్రైన్ ప్రారంభానికి ముహూర్తం కుదిరింది. సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య 2 వందే భారత్ రైలు రేపు ప్రారంభం కానుంది. ఈ రైలును ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వర్చువల్ గా పచ్చ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ రైలు గురువారం మినహా మిగతా రోజుల్లో సర్వీసులు అందించనుంది. ఇక రెగ్యులర్ సర్వీసులు మార్చి 13 నుంచి ప్రారంభం కానున్నాయి. బుకింగ్లు మార్చి 12 నుంచి అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలియజేశారు.
సికింద్రాబాద్ విశాఖపట్నం రూట్లో తిరిగే 20707 నెంబర్ గల వందే భారత్ రైలు ఉదయం 5:05 సికింద్రాబాద్ లో బయలుదేరుతుంది. మధ్యాహ్నం 1:50 విశాఖపట్నం చేరుకుంటుంది. విశాఖపట్నంలో 20708 నెంబర్ గల రైలు అదే రోజు మధ్యాహ్నం 2:35 బయలుదేరుతుంది. రాత్రి 11:20 సికింద్రాబాద్ కు చేరుకుంటుంది. వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లో ఈ రైలు ఆగుతుంది. 530 మంది ప్రయాణికుల సామర్థ్యంతో నడిచే ఈ రైల్లో 7 చైర్ కార్ కోచ్లు, ఇక ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోచ్ ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కు మరో షాక్ తగలనుంది. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కారు దిగిపోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 14న ఆయన కాంగ్రెస్ లో చేరుతారు అనే ప్రచారం ఊపందుకుంది. కాగజ్ నగర్ లోని ఈస్గాం ఆలయం దగ్గర భారీ బహిరంగ సభలో కోనప్ప హస్తం గూటికి చేరనున్నారు. రాష్ట్ర మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు తదితరుల సమక్షంలో కోనప్ప కాంగ్రెస్ లో చేరతారు. కోనప్ప సోదరుడు జిల్లా పరిషత్ ఇన్ఛార్జి చైర్మన్ కోనేరు కృష్ణతో పాటు వివిధ మండలాల ఎంపీపీ, జెడ్పీటీసీలు కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పై కోనప్ప తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే సిర్పూర్లో కాంగ్రెస్ కు బలమైన నాయకత్వం లేకపోవడంతో హస్తం పార్టీ కోనప్పపై దృష్టి పెట్టింది. దీనికి తోడు బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు కుదరడంతో కోనప్ప ఆగ్రహంతో ఉన్నారు. కోనప్ప ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులను కలిశారు. సిర్పూర్ నియోజకవర్గంలో జరిగే సభలో ఆయన కాంగ్రెస్ తీర్థం తీసుకోనున్నారు. ఇక యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారైంది. నేటి నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలు ఈ నెల 21 వరకు జరగనున్నాయి. తొలి రోజు ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. 6 మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టకు వెళ్లనున్నారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోనున్నారు. అటు నుంచి నేరుగా భద్రాచలానికి సీఎం వెళ్లనున్నారు. సుమారు 1,60,00,000 బడ్జెట్తో స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దస్తగిరి కీలక నిర్ణయం తీసుకున్నారు. నేడు హైకోర్టులో పిటిషన్ వేయడానికి ఆయన సిద్ధమవుతున్నారు. వివేక హత్య కేసులో దస్తగిరి అప్రూవర్ గా మారారు. వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ దస్తగిరి నేడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. జైల్లో ఉన్నప్పుడు తనకు డబ్బులు ఆశ చూపారని దస్తగిరి ఆరోపిస్తున్నారు. తప్పుడు సాక్ష్యం చెప్పాలి అని తనపై ఒత్తిడి తీసుకొచ్చారు అని దస్తగిరి తరపున న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే తమ కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. తెలంగాణ హైకోర్టులో మంజూరు చేసిన ముందస్తు బెయిల్ కండిషన్స్ ను అవినాష్ రెడ్డి అతిక్రమించారు అని దస్తగిరి ఆరోపించారు. తక్షణం ఆయన బెయిల్ ను రద్దు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. పిటిషన్లో ప్రతివాదులుగా సిబిఐ, ఏపీ హోంశాఖను దస్తగిరి చేర్చారు. ఈ పిటిషన్ను నేడు హైకోర్టులో దాఖలు చేయనున్నారు. తెలుగుదేశం పార్టీ దూకుడు పెంచింది. ఎన్నికల్లో విజయం సాధించడానికి అవిశ్రాంత పోరాటం సాగిస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ సరికొత్త సంచలనాన్ని సృష్టించింది. ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని చంద్రబాబు కుటుంబంతో పాటు టీడీపీ నేతలు ముమ్మరం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రా కదిలిరా సభలను ముగించగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంఖారావం సభలను మళ్లీ ప్రారంభించారు. ఇక మరోవైపు నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో మరో యాత్ర సాగిస్తున్నారు. తుది జాబితాను ప్రకటించడానికి సిద్ధమవుతున్న టీడీపీ ఈ నెల 17 లేదా 18న చిలుకలూరిపేటలో ఉమ్మడి బహిరంగ సభ నిర్వహించడానికి సమాయత్తమవుతోంది. ఇప్పటికే జనంలోకి వెళ్లిపోయిన చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరి మరో పోరాటం సాగించేందుకు సన్నద్దమవుతున్నారు. టీడీపీ టికెట్ దక్కని అసంతృప్త వాదులను బుజ్జగించడానికి చంద్రబాబు ఎడతెగని ప్రయత్నాలు సాగిస్తున్నారు. టీమిండియా మంచి జోరు మీద ఉంది. ఇప్పటికే ఇంగ్లాండ్ను చిత్తు చేసిన భారత్ ఐసీసీ ర్యాంకుల్లోనూ దూసుకుపోతోంది. యువకులతో కూడిన టీమిండియా 5 టెస్టుల సిరీస్లో ఇంగ్లాండ్ను 4-1 తేడాతో చిత్తు చేసింది. హైదరాబాద్ టెస్టు మినహా వైజాగ్, రాజ్కోట్, రాంచీ, ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్ల్లో భారత్ జైత్ర యాత్ర సాగించింది. ఇక ఐసీసీ ర్యాంకుల్లోనే భారత్ దూసుకొచ్చింది. టెస్ట్ ర్యాంకింగ్స్ లో టీమిండియా అగ్రస్థానానికి చేరుకుంది. ప్రస్తుతం భారత్ 122 పాయింట్లతో టాప్ ర్యాంకును అందుకుంది. ఆస్ట్రేలియా 2వ స్థానంలో ఉంది. భారత్ చేతిలో సిరీస్ ను కోల్పోయిన ఇంగ్లాండ్ 3వ స్థానాన్ని దక్కించుకుంది. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా తర్వాత స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఇప్పటికే వన్డేలు, టీ20లోనూ భారత్ టాప్ ర్యాంక్ గా నిలిచింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలోనూ టీమిండియా మొదటి స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్, ఆసీస్ ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి. ఇప్పుడు టెస్ట్ ర్యాంక్ తో కలిపి 4గింటిలోనూ టీమిండియా అగ్రస్థానం దక్కించుకుంది. వన్డేల్లో భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, న్యూజిలాండ్ టాప్ 5లో ఉన్నాయి.